వైశాఖ పౌర్ణమి స్వాతి నక్షత్రం శుక్రవారం పురస్కరించుకొని కరీంనగర్లో శ్రీ లలితాదేవి సహస్రనామ పారాయణం కార్యక్రమం నిర్వహించారు. ఆర్కే ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కృష్ణప్రియ, డాక్టర్ రాజ్ కుమార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 1300 మంది పాల్గొని 1008 నామాలతో అమ్మవారిని అర్చించి ఆరాధించారు. లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని వైద్య దంపతులు స్పష్టం చేశారు. శ్రీమాత్రే నమః. ఈరోజు వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని ఇవాళ వైశాఖ పౌర్ణమి స్వాతి నక్షత్రం చాలా విశేషమైనటువంటి రోజు. శుక్రవారం రోజున మనకు ఆర్కే హాస్పిటల్ డాక్టర్ బండారి రాధాకృష్ణ గారు, రాజ్ కుమార్ గారు, అదేవిధంగా ఈషా ఈవెంట్స్ శ్రీమతి కృష్ణప్రియ గారు, వీళ్ళిద్దరి సౌజన్యంతో చక్కగా మన వైశ్యభవన్లో సహస్ర గలార్చన, సహస్ర లక్ష్మీ సహస్రనామ పారాయణం అత్యంత వైభవంగా జరిగింది. దాదాపు సుమారు 1300 మంది మాతలు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా సామూహికంగా పారాయణాది కార్యక్రమాలు చేశారు, అమ్మవారిని అర్చించారు, ఆరాధించారు. వాళ్ళందరికీ కూడా తాంబూల ప్రసాదాన్ని కూడా మన ఈషా ఈవెంట్స్ నుండి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. మాది ఆర్కే హాస్పిటల్, ఆర్కే డయాగ్నోస్టిక్స్. లలితా సహస్రనామము 1008 నామాలు కాబట్టి 1008 మహిళలతో చదివించాలని నా సంకల్పం ఉండే. కానీ అమ్మవారు ఇంత సక్సెస్ఫుల్గా చేస్తారని అస్సలు అనుకోలేదు. సో వచ్చిన మహిళలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. తెలంగాణలో మొదటిసారిగా 1008 మంది మహిళలతో ఇటువంటి ప్రోగ్రామ్ని మేము ఇక్కడ తీసుకున్నాము. ఈషా ఈవెంట్స్ నుంచి ఆర్కే హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ లలిత సహస్రనామం చదువుతుంటే కూడా చాలామంది కూడా మహిళలందరూ కూడా ఎరుపు వస్త్రాలు ధరించి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పూజలో పాల్గొని వారి యొక్క ఆశీస్సులతో మేము ఈసారి కండక్ట్ చేశాము. ఇది ఇట్లా మేము ఇంకా కంటిన్యూస్ చేస్తాము. ఈషా ఈవెంట్స్ నుంచి మాకు చాలా కాల్స్ వచ్చాయి. ఈవెన్ వరంగల్ నుండి కానీ, హైదరాబాద్ నుండి కానీ, విజయవాడ నుండి కూడా కాల్స్ వచ్చి మీ ఇటువంటి ఈ కార్యక్రమము మా దగ్గర కూడా కండక్ట్ చేయాలన్నారు. కంపల్సరీ ఎవరైనా మమ్మల్ని కంపల్సరీ అప్రోచ్